ఈ వీడియోలో మాడ్యూల్ అంటే ఏంటి, అలాగే ప్యాకేజ్ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఈ మాడ్యూల్ అలౌస్ యూ టు లాజికల్లీ ఆర్గనైజ్ యువర్ పైథాన్ కోడ్. గ్రూపింగ్ రిలేటెడ్ కోడ్ ఇంటూ ఏ మాడ్యూల్స్ మేక్ ద కోడ్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ use. Module is a Python object with arbitrary named attributes that you can bind and reference. Simply, a module is a file consisting of Python code. A module can be defined functions, classes and variables. A module can also include unable కోడ్. ఓకే, ఇక్కడ మాడ్యూల్ అంటే ఏంటంటే మనం రిపీటెడ్గా ఏమన్నా ఫంక్షన్స్ని కానీ లేకపోతే క్లాసెస్ని కానీ వాడుకున్నట్టయితే అవన్నీ కలిపి ఒక ఫైల్లో క్రియేట్ చేసి అక్కడ పెట్టేస్తారు. పెట్టి మనకు అవసరం వచ్చినప్పుడు ఆ ఫైల్ని ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ చూడండి, మై మాడ్యూల్ డాట్ పీవై అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అందులో ఒక డెఫినేషన్ ఒక ఫంక్షన్ రాశాను, ప్రింట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. డెఫినేషన్ ఆఫ్ నాట్ ఆఫ్ ఎన్ అంటే నా ఫంక్షన్ నేమ్ ఏంటి, నాట్ ఆఫ్ ఎన్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ప్రింట్ ఎక్స్. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ప్రింటింగ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ అంటే ఫర్ లూప్లో రాసుకున్నా. అదే ఫర్ లూప్ని నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుని ఆ ఫంక్షన్లో పెట్టుకున్నాను అనమాట. ఓకే, నేను ఇది మై మాడ్యూల్ డాట్ పీవై అని సేవ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు తర్వాత ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఈ న్యాచురల్ నెంబరు ఈ ఫంక్షన్ నాకు అవసరం వచ్చిందనమాట. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంపోర్ట్, ఇక్కడ ఈ మనం క్రియేట్ చేసుకున్న మాడ్యూల్ పేరేంటి, మై మాడ్యూల్ డాట్ పీవై అనే ఫైల్ కాబట్టి సో ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని చెప్పి మన మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, మై మాడ్యూల్. ఓకే, తర్వాత ఇందులో మై మాడ్యూల్లో ఫంక్షన్ ఏముంది, నాట్ ఫంక్షన్ కదా, నాట్ ఫంక్షన్ మై మాడ్యూల్ డాట్ నాట్ ఆఫ్ 5 అంటే అప్పుడు మనకి న్యాచురల్ నెంబరు ఫంక్షన్ని కాల్ చేస్తుంది. నాట్ ఆఫ్ 5 అంటే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఎక్స్ ఇన్ 1, 2, n 1, 5. సో మనకి 1 దగ్గర నుంచి 5 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ చూడండి 1, 2, 3, 4. సో ఇలా మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసుకుని ఆ మాడ్యూల్లో మనకు అవసరమైన ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ అన్నీ పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు మన ప్రోగ్రాంలో కాల్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇంకో ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాను. ఏంటిది అంటే గివెన్ నెంబర్ ఈజ్ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. ఓకే, నాకు ప్రోగ్రాంలో ఎక్కడన్నా అవసరం వచ్చింది అనుకున్నాం, ఈ గివెన్ నెంబర్ ప్రైమా కాదా అనేది. సో దానికోసం డిఫైన్ ప్రైమ్ ఆర్ నాట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ int 2, int ఆఫ్ n/2+1 ఫర్ నాట్ n మోడ్యులస్ రిటర్న్ నాట్ ప్రైమ్ రిటర్న్ ప్రైమ్. సో ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ న్యాచురల్ నెంబర్ ప్రోగ్రామ్ అంటే ప్రైమ్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ చేశారు కదా. ఎలా చేసాము, ఎవరీ ఇటరేషన్ అప్పుడు అంటే ఇప్పుడు నేను 5ను పాస్ చేశాను అనుకో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 2, n/2. n/2 అంటే n/2 అంటే ఎంత, 5/2 అంటే 2 + 1 అంటే 3 వచ్చింది. అంటే మనకి 2.5 వస్తుంది కాబట్టి 2.5ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తే మనకి 3 అయిపోయింది కదా. 2, 3 మధ్యలో ఓకే మనం 4 పాస్ చేసామనుకున్నాం. 4 అంటే ఎంత, 6 పాస్ చేసామనుకున్నాం. ఓకే, 6 అంటే 6/2 అంటే 3 + 1 4. ఓకే, 2, 4 మధ్యలో ఎక్స్ వాల్యూ వేరీ అవుతుంది. ఇప్పుడు మనకి n మోడ్యులస్ ఎక్స్, n ఎంత అప్పుడు మనం పాస్ చేసిన 6 మోడ్యులస్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఎంత, ఇనిషియల్ వాల్యూ 2 ఉంది కాబట్టి 6 మోడ్యులస్ 2 అనేది ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 6 మోడ్యులస్ 2 అనేది 0 వస్తుంది. నాట్ n మోడ్యులస్ ఎక్స్ అంటే 0 కాకుండా వచ్చినట్టయితే ఏం చేయమంటున్నాను నేను, నాట్ ప్రైమ్ అని చెప్పి మనం డిఫైన్ చేసుకుంటున్నాం అంటున్నాను, లేకపోతే రిటర్న్ ప్రైమ్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇదే ప్రోగ్రాంలో, సో మన మెయిన్ ప్రోగ్రాంలో
ఏ ఈక్వల్స్ టు ప్రైమ్ ఆర్ నాట్ 4ని పాస్ చేశాను. మనకు అవుట్పుట్ ఏం కావాలి? 4 అనేది ఈ మాడ్యూల్లో యాక్చువల్గా ప్రైమ్ ఆర్ నాట్ అనేది మనం మాడ్యూల్ ఇంక్లూడ్ చేసుకున్నాగా, ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు న్యాచురల్ ఆఫ్ ప్రైమ్ ఆర్ నాట్ అంటుంది. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే యాక్చువల్గా మన మాడ్యూల్ నేమ్ ఇటువరకు నేను డిఫైన్ చేసుకున్నప్పుడు న్యాచురల్ అని డిఫైన్ చేసుకున్నాను. అలా కాకుండా ఇప్పుడు మన మాడ్యూల్ నేమ్ మై మాడ్యూల్ కదా, మై మాడ్యూల్ డాట్ మై MODULE మై మాడ్యూల్ డాట్ ప్రైమ్ ఆర్ నాట్. చూడండి ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది మనకి నాట్ ప్రైమ్ అని చెప్పి మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకే, అంటే 4 అనేది ప్రైమ్ కాదు. ఇప్పుడు చూడండి నేను 9 పాస్ చేస్తున్నాను, 9 కూడా ప్రైమ్ కాదు. 11 పాస్ చేస్తున్నాను, 11 అనేది ప్రైమ్. ఓకే, ప్రైమ్ అని చెప్పి మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేసింది. ఈ విధంగా మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి ఆ మాడ్యూల్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని ఉంచుకుని మనకు అవసరం వచ్చినప్పుడు ఆ మాడ్యూల్ ద్వారా కాల్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ ఉంది. సో ఈ కోడ్ అంతా కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీ వీడియో చూసేటప్పుడు ఆ సైట్లో కనపడుతుంది. ఆ కోడ్ని మీరు కాపీ చేసుకుని మీరు ఒకసారి దాని మీద వర్క్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇంపోర్ట్ ఏం ఫైల్? మై మాడ్యూలే కదా, మై మాడ్యూల్ డాట్. సో మనం ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని చెప్పి అక్కడ పెట్టుకున్నాం. అలా కాకుండా ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎం అని పెట్టుకున్నాం అనుకోండి. ఎం అని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఎం కానీ ఎన్ కానీ పెట్టుకుంటే మనం మై మాడ్యూల్ అని రాయకుండా మనం సింపుల్గా ఎన్ అని డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎన్ ఈజ్ సో నాకు ఏం కావాలి అంటే ఇది కూడా సేమ్ ప్రోగ్రామ్ కదా. అంటే మనం ఇందులో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మై మాడ్యూల్కి మనం యాజ్ కీవర్డ్ తోట మీకు ఇష్టం వచ్చిన నేమ్ని ఇచ్చుకోవచ్చు అనేది చెప్పాలి అనుకున్నాను. ఓకేనా? రైట్. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో థర్డ్ ప్రోగ్రామ్ చూడండి. నాకు ఇక్కడ మనకి ప్రైమ్ ఆర్ నాట్ అని యాక్చువల్గా మన మాడ్యూల్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే న్యాచ్ ఫంక్షన్ ఉంది, ప్రైమ్ ఆర్ నాట్ ఉంది, ప్రైమ్ ఆర్ నాట్ 1 ఉంది, ప్రైమ్ నెంబర్స్ ఫంక్షన్ ఉంది. సో ఈ ఈ మాడ్యూల్లో ఉండే నాకు ప్రైమ్ ఆర్ నాట్ అనే ఫంక్షన్ ఒకటే యూజ్ అవుతుంది కావాలి, ఇంకా ఏం అవసరం లేదు. కాబట్టి అవసరం లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ మై మాడ్యూల్. సో మన మాడ్యూల్ నేమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ ప్రైమ్ ఆర్ నాట్. మనం ఇప్పుడు ఈ ఒక్క ఫంక్షన్నే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మీరు మాడ్యూల్ తోటి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఈక్వల్స్ టు ప్రైమ్ ఆర్ నాట్ అని. ఇంతవరకు అయితే మనం ఏం చేసాము, మై మాడ్యూల్ లేకపోతే అలియాస్ నేమ్ ఇచ్చుకుని అలియాస్ నేమ్ తోటి కాల్ చేసాము యాజ్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ డాట్ ప్రైమ్ ఆర్ నాట్ అని రాసాం కదా. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం మన మాడ్యూల్ నేమ్ ముందు రాయాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది నాట్ ప్రైమ్ అని చెప్పి వచ్చేసింది అనమాట. మీరు ఓకే, ఇప్పుడు చూడండి నాట్ ప్రైమ్ 8. ఓకే, తర్వాత ఇంపోర్ట్. ఇప్పుడు చూడండి డైరెక్టరీ ఫంక్షన్ ఒకటి ఉంది మనకి. ఓకే, డైరెక్టరీ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఇంపోర్ట్
మై మాడ్యూల్ ఈజ్ మై మాడ్యూల్ కదా, నేమ్ మై మాడ్యూల్ యాజ్ మై మాడ్యూల్ యాజ్ ఎన్ అన్నాను. సో ప్రింట్ డైరెక్టరీ ఆఫ్ ఎన్ అంటున్నాను, లేకపోతే మీరు మై మాడ్యూల్ అని రాసేయచ్చు యాజ్ కీబోర్డ్ తీసేసి. సో ఇందులో ఏమేమి బులెటిన్స్ ఉన్నాయి, అలాగే డాక్స్ ఉన్నాయి, అలాగే ప్యాకేజెస్, ఫంక్షన్స్. ప్రైమర్ నాట్ అనేది ఒక ఫంక్షన్ ఉంది, ప్యాకేజ్ ఒకటి ఉంది. సో ఇందులో మీ మై మాడ్యూల్ అనే దాంట్లో మాడ్యూల్లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో ఫంక్షన్ కూడా రాశాను. ఏంటిదంటే అది ప్రైమర్ కాదు, మనకి 1 to n ప్రైమరీ నెంబర్స్ ప్రింట్ కావాలి. 1 to n ప్రైమరీ నెంబర్స్ ప్రింట్ కావాలి. దానికోసం 2 ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాను. ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ n ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 2, n ఇఫ్ ప్రైమర్ నాట్ ఈజ్ x ప్రింట్ x అని చెప్పి అన్నాము. ఇప్పుడు ప్రైమర్ నాట్ అంటే ఇది నెస్టెడ్ ఫంక్షన్. ప్రైమర్ నాట్లో ఏం రాశాను, రిటర్న్ ఏం చేశాను, ఫాల్స్ చేశాను, లేకపోతే రిటర్న్ ట్రూ చేశాను. మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, మనం ఈ ఫంక్షన్ వాడుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం మన ప్రోగ్రాంలో? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అన్ని కామెంటింగ్ తీసేసాను కదా. ప్రైమ్ నెంబర్స్ ఫంక్షన్ ఉంది, ప్రైమర్ నాట్ ఉంది, ప్రైమర్ నాట్ 1 ఉంది. సో ఇప్పుడు ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎన్ అంటున్నాను. ఓకే, సో తర్వాత ఎన్ డాట్ ప్రైమరీ నెంబర్స్, ఎన్ డాట్ ఇప్పుడు చూడండి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది. ఓకే, సారీ. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మన ఫంక్షన్ని ప్రైమరీ నెంబర్స్ బదులుగా ఇలా పెట్టాను, అందుకని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. ఎన్ డాట్ ప్రైమ్ నెంబర్స్ ఫంక్షన్ 9 అని పాస్ చేశాను. ఇప్పుడు ప్రింట్ డైరెక్టరీ అవసరం లేదు కాబట్టి దీన్ని కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ 1 to n అంటే 1 to 9 ఉన్న ప్రైమరీ నెంబర్స్ మనకు ప్రింట్ అయినాయి. సో 100 ఇస్తున్నాను. 1 to 100 ఉన్న ప్రైమరీ నెంబర్స్ అన్ని కూడా ప్రింట్ అయినాయి. ఈ విధంగా మనకి కావాల్సిన ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఒక మాడ్యూల్లో డిఫైన్ చేసుకుని ఆ మాడ్యూల్ని మనం అవసరం వచ్చినప్పుడు కాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనకి కొన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే ప్రీ డిఫైన్డ్గా ఉన్న మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ ఓన్గా ఏదైనా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకుని ఎడిషన్ ఆఫ్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్కి మాడ్యూల్ క్రియేట్ చేసుకుని మీ ప్రోగ్రాంలోకి కాల్ చేసుకుని ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే ఈ కోడ్ కూడా myModule.py కోడ్, ఈ కోడ్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను, వాడుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.